కడప గడపలో టీడీపీ మహానాడు పండుగ ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు చంద్రబాబు. అనంతరం తెలుగుదేశం సాధించిన విజయాలపై ఫోటో ప్రదర్శనను తిలకించారు. కాసేపట్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అదేవిధంగా రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఈ సభలో పయ్యాల కేశవ్ మాట్లాడుతున్నారు. ప్రళయ్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ జీవితకాలం జెండాను భుజాల మీద మోస్తూ తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పనిచేసినటువంటి కార్యకర్తలకు, అశూలు బాసినటువంటి కార్యకర్తలు, నేతలకు ఈ మహానాడు వేదిక ద్వారా వారికి సంతాపం తెలియజేసేటువంటి కార్యక్రమం, వారితో పాటు పెహల్గా మృతులకు, వీర సైనికులకు సంతాపాన్ని తెలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం. అక్కడెక్కడ ఈరోజు కడప మహానాడు కార్యక్రమంలో సంతాప సభ, తీర్మానము ఏర్పాటు చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన, గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం ఏలాడు. పొరపాటున ఓటు వేసి తప్పు చేసినామని చెప్పేసి చంపలేయించుకునే పరిస్థితి వచ్చినప్పుడు, కానీ ప్రజలందరూ కూడా గమనించారు, ఇటువంటి దుర్మార్గునిగా మేము ఓటు వేసింది. రాష్ట్రం దివాలా తీయించి రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నారో, జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో ఏరి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. కొన్ని జాగాలు అయితే మాచర్లు, అక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్లతో కొట్టి మర్డర్లు చేసి చాలా మంది హతమార్చడం కూడా జరిగింది. మానవంగాలు చేశారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత అవమానం చేసిందో అందరికీ తెలుసు. అది కాకుండా మన లీడర్ మీద, మన చంద్రబాబు అన్న మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం ఏదో చూశారు. కానీ వాళ్ళ తప్పులు ఆడలేదు, వాళ్ళ పప్పులు ఉడకలేదు. చంద్రబాబు అంటే వాళ్ళకి తెలియదు. చంద్రబాబు నాయుడు నిదానం ఆలోచించి చేస్తాడు. నీ మాది తొందరపడి పనిచేసే వ్యక్తి కాదు. కార్యకర్తలు కాపాడుకోవడం ఎలా తెలుసునో, కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలో మా నాయకుడు తెలుసు. మీలాంటి వారి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్ళాడంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడినారు. నేను అడుగుతున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేశారు? మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాపాడనీక మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి మేమందరం కష్టపడి చేస్తున్నామా? అంతే తప్ప ఈరోజు మీరు మా మీద కక్ష సాధింపులు చేయడం మంచి పద్ధతి అని అడిగితే, అడిగిన వారిని అడిగినట్టుగా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అన్న కోసం 2023-24 సంవత్సరాల్లో అదేవిధంగా ఈ సంతాప తీర్మానంలో మేము ఒకటి అడుగుతున్నాం, ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులందరికీ కూడా ఈరోజు ఈ సంతాప సభగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది చనిపోయిన సందర్భంగా వాళ్ళందరికీ ఎలా సంతాప సభ మనం తెలియజేయాలి, తప్పకుండా వాళ్ళకు నివాళులు అర్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారిగా చూస్తే అరకు 59 ఆశయాలు పండించే జీవనదులు మీ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. 17 మంది, ఏలూరు 6 మంది,
మచిలీపట్నం 55, విజయవాడ 30 మంది, గుంటూరు 144, నర్సరావుపేట 37, అదేవిధంగా బాపట్ల 36, ఒంగోలు 58, నంద్యాల 53, కర్నూలు 77, అనంతపురం 159, హిందూపూర్ 15, కడప 4, నెల్లూరు 26, తిరుపతి 43, రాజంపేట 16, చిత్తూరు 34, మొత్తం కలిపి 1030 మందిని పొట్టబెట్టుకున్నాడు గత ప్రభుత్వంలో. అదేవిధంగా జిల్లాల వారీగా ప్రముఖులు అనంతపురం జక్కిగుళ్ళ, అదేవిధంగా ముడుగుల రెడ్డి సత్యనారాయణ, నెల్లూరు మనోహర్ నాయుడు, పీరయ్య, అదేవిధంగా యలమంచలి భాస్కర్ రావు, రాయచోటి పాలకొండ రాయుడు, చంద్రగిరి నారా రామూర్తి నాయుడు, ఉరవకొండ వీరాంజనేయులు, అనంతపురం అర్బన్ జక్కిగుళ్ళ, గుర్జాల గుంటపల్లి నాగేశ్వరరావు, నసరాపేట ఆంజనేయులు చౌదరి, అదేవిధంగా గుంటూరు ఈస్ట్ కరీముల్లా, గుంటూరు ఈస్ట్ నరసింహరావు, భీమిలి శంకర్రావు, సర్వేపల్లి రమేష్, మూదుగుల కె దేముడు, పెద్దూరు సింహాచలం, అదేవిధంగా గన్నవరం మోహన్. ఇది కాకుండా పక్కన ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఉన్నటువంటి సోదరు సరే అట్టే. అదేవిధంగా మీకందరికీ తెలుసు, పాకిస్తాన్లో ప్రేరేపిత ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు మహానాడు సభ తీవ్ర సంతాపం తెలుపుతుంది. సింధూర్ ఆపరేషన్ అసూలు బాసిన వీర జవాన్ల మృతికి సంతాపం ప్రకటిస్తా ఉంది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా దీన్ని బలపరిచి ప్రతి ఒక్కరు వీరందరూ చప్పట్ల మూలకంగా బలపరచాలని తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మరణించినటువంటి వారి తరఫున సంతాపాన్ని తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ టీసీకే మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మహానాడు సందర్భంగా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు మంత్రివర్గ సదస్యులు, తెలంగాణ ఆంధ్ర ప్రతినిధులందరికీ, ఈ మహానాడుకు వేదికకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరిమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం అనేక కష్ట నష్టాలు పడి ఎన్టీ రామారావు గారి నాయకత్వాన, చంద్రబాబు గారి నాయకత్వాన అమరులైనటువంటి మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 7గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరు కారులోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మృతులంతా డెహ్రాడూన్కి చెందిన వారిగా గుర్తించారు. అప్పుల బాధతోనే చనిపోయినట్లుగా సమాచారం. వ్యాపారి ప్రవీణ్ మిఠల్ ఫ్యామిలీగా గుర్తించారు పోలీసులు. పంచకుల దగ్గర పార్క్ చేసిన కారులో మృతదేహాలు ఉండగా ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వీరంతా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. కారులో సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. पूरा वहाँ पे एनालाइज करके गाड़ी के अंदर क्या है और क्या इसके रीजंस थे, बट हाँ कुछ फैक्ट्स हमारे सामने जो एकदम प्राइमरी आएगा उसी इंडिकेशन होता है कि सुसाइड का बना। हाँ, एक बार जैसे हमारी अभी फोरेंसिक टीम आई है, पूरा वहाँ पे एनालाइज करके गाड़ी के अंदर क्या है और क्या इसके रीजंस थे, बट हाँ कुछ फैक्ट्स हमारे सामने जो एकदम प्राइमरी आएगा उसी
इंडिकेशन होता है कि सुसाइड का मतलब। हाँ, एक बार हमारी अभी फोरेंसिक टीम आई। రెడ్ బ్రేక్ ని చూస్తున్నాం. హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 7 అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరు కారులోని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మృతులంతా డెహ్రాడూన్ కి చెందిన వారిగా గుర్తించారు. అప్లాబాద్ తోనే చనిపోయినట్లుగా సమాచారం. వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ ఫ్యామిలీగా గుర్తించారు పోలీసులు. పంచకుల దగ్గర పార్క్ చేసిన కారులో మృతదేహాలు ఉండగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వీరంతా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. కారులో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ అందిస్తారు. సూర్యప్రకాష్. చక్రి పూర్తిగా అయితే హర్యానా పంచకులలో అయితే రోడ్డు ప్రక్కన పార్క్ చేసిన కారులో అయితే 7 మృతదేహాలు లభ్యం కావడంతో దాదాపు స్థానికంగా అంతా కూడా అక్కడ కలకలం రేగిందని అయితే చెప్పొచ్చు. సోమవారం రాత్రి అంటే గత రాత్రి 11 గంటల సమయంలో అయితే ఈ ఘటన చోటు చేసుకోవడం అయితే జరిగింది. గత కొంతకాలంగా ప్రవీణ్ మిట్టల్ అయితే డెహ్రాడూన్ లో టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అక్కడ ఆ యొక్క వ్యాపారం అయితే ఆర్థికంగా అయితే ఎటువంటి లాభాలు చేకూరకపోవడంతో భారీగా నష్టాలు వచ్చాయని చెప్పేసి అయితే వారి యొక్క బంధువులు అయితే పోలీసులకు తెలియజేశారన్న విషయాన్ని అయితే పోలీసులు అక్కడ తెలియజేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల కారణంతోనే వాళ్ళ ఇంటి నుండి బయటకు వస్తూ అక్కడే ఇంట్లో గానీ లేదా దారిలో గానీ సరే పాయిజన్ అనేది తీసుకోవడంతో అయితే మృతి చెందారనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నామని పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళు ఆ టైంలో రాత్రి 11:30 సమయంలో అయితే పోలీసులకి స్థానికంగా ఉన్న స్థానికులు అయితే సమాచారం ఇవ్వడంతో అయితే దాదాపు అక్కడికి పోలీసులు చేరుకొని చూసేసరికి 7 కూడా కూర్చొని ఉండడం అయితే జరిగింది. కూర్చొని ఉంటుండగా వాళ్ళు అసలు ఏమయ్యారు, మామూలుగా స్పృహ కోల్పోయారు లేకపోతే ఏమైనా లోపల ఎయిర్ ఆడుకోవడం కానీ కారులో ఇబ్బంది పడారేమో అని చెప్పేసి ముందుగా ప్రయత్నం చేశారు. డోర్స్ ఓపెన్ చేస్తే రాకపోవడంతో డోర్స్ ని కాస్త గట్టిగా కొట్టి ఎరగొట్టేసి అయితే డోర్స్ తీసిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకొచ్చే సమయానికి 6 అయితే మృతి చెందడం జరిగింది. ఒక వ్యక్తి అయితే హాస్పిటల్ కి చేర్చే సమయంలో అయితే మృతి చెందిన విషయాన్ని అయితే స్థానికంగా పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. అలానే ప్రవీణ్ మిట్టల్ అనే వ్యక్తి అయితే దాదాపు అత్యధికంగా మంచి వ్యాపారాలు చేస్తూ ఎక్కువగా కూడా డెహ్రాడూన్ ప్రాంతంలో అయితే దాదాపు మంచి పేరున్న వ్యక్తిగా అయితే అక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. కానీ డెహ్రాడూన్ లో అయితే ఇటువంటి ఇబ్బందులు గురవుతారని చెప్పేసి అయితే హర్యానా పంచకుల ప్రాంతానికి అంటే డెహ్రాడూన్ నుండి దాదాపు చాలా దూరం వచ్చేసి అయితే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. అసలు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారో లేదా దీని వెనక ఏమైనా ఉందనే విషయాన్ని కూడా దర్యాప్తు చేయడం అయితే పోలీసులు చేస్తున్నారు. కారులో ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని అయితే పోలీసులు తెలియజేస్తున్నారు. దానిపైన మరింత సమాచారం అయితే కాసేపట్లో పోలీసులు బహిర్గతం చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ అయితే ఈ యొక్క అంతకు ముందు అయితే టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుగా కూడా ఆయన ఈ స్టోన్స్ బిజినెస్ అలానే గోల్డ్ బిజినెస్ కి సంబంధించి అన్నింటిలో కూడా ఆయన ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా అయితే దాదాపు అందరూ వాళ్ళ యొక్క బంధువులకి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ బంధువులకి అయితే సమాచారం అందించారు. బంధువులు అయితే అక్కడ నుండి రావడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా సాయంత్రం అయ్యేసరికి పంచనామా పూర్తి చేసి వారి యొక్క బాడీస్ ని అప్పగించడం అలానే దీని మీద పూర్తి దర్యాప్తు చేస్తున్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. జమ్మూ కాశ్మీర్లో ఓమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా పదవీ కాలంలో సాధారణంగా వేసవి రాజధాని శ్రీనగర్ ఉంటుంది, ఇక శీతాకాల రాజధాని జమ్మూ ఉంటుంది. కానీ ఈసారి ఈ రెండింటికి భిన్నంగా తొలిసారి పహల్గామ్ లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పర్యాటక రంగం కుదేలింది. ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి పర్యాటకులు తగ్గిపోవడంతో బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చేందుకు ఓమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఇవాళ పహల్గామ్ లో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ భేటీ ద్వారా పర్యాటకులకు స్థానికులకు ఒక సంఘీభావంగా ఉంటుందని భావిస్తోంది.
జమ్మూ కాశ్మీర్లో ఓమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా పదవీ కాలంలో సాధారణంగా వేసవి రాజధాని శ్రీనగర్ ఉంటుంది, ఇక శీతాకాల రాజధాని జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. కానీ ఈసారి ఈ రెండింటికి భిన్నంగా తొలిసారి పహల్గామ్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పర్యాటక రంగం కుదేలైంది. ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి పర్యాటకులు తగ్గిపోవడంతో బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చేందుకు ఓమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఇవాళ పహల్గామ్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ భేటీ ద్వారా పర్యాటకులకు, స్థానికులకు ఒక సంఘీభావంగా ఉంటుందని భావిస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుపడింది. మే 7న జరిగిన ఈ దాడులకు సంబంధించి కొత్త ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడులను ఆపరేషన్స్ రూమ్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులు పర్యవేక్షిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఒక సీనియర్ ఆర్మీ అధికారి యుద్ధ గదిలో ఉన్నట్లుగా చూపించే 2 కొత్త చిత్రాలు విడుదలయ్యాయి. మరో ఫోటోలో మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తెల్లవారుజామున 1:05 జనరల్ ద్వివేది సీనియర్ అధికారి స్క్రీన్ చూస్తున్నట్లుగా ఉంది. ఆపరేషన్ సమయంలో రియల్ టైమ్ అప్డేట్స్ చూస్తున్నారు. ఈ ఆపరేషన్ లో ప్రిసైజ్డ్ గైడెడ్ బాంబులు, స్కల్ప్, క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్స్ ను ఫైటర్ జెట్స్ ద్వారా ప్రయోగించి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాము. మొత్తం 140 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కమినీ లంకలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో 8 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 4 మృతదేహాలు లభ్యం కాగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. లభ్యమైన మృతదేహం రాజేష్, మహేష్, క్రాంతి పాల్గొ గుర్తించారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనపడలేదు బాబు, బంగారు కనపడలేదు, కనపడలేదు బాబు. శ్రీలంకలో ఫంక్షన్ కానీ 11 మంది వచ్చాండి. ఇక్కడ ఫంక్షన్ లో తినేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గోదావరి రివర్ అయితే వచ్చాం. 11 మంది కూడా ఒకేసారి స్నానం చేస్తుంటే ఇక్కడ లోకల్ కుర్రోడు ఒకడు కొట్టుకుని వెళ్ళిపోతుంటే వెనకాల 3 వెళ్ళారండి కాపాడడానికి. ఆ 3 కూడా వెళ్ళిపోతుంటే దాని తర్వాత 2 వెళ్ళారండి. ఆ 2 కూడా వెళ్ళిపోతుంటే ఆ తర్వాత లాస్ట్ లో వెళ్ళారు. ఇందులో సేఫ్ అయింది ఏంటంటే మేము 3 సేఫ్ అయ్యామండి అంతే. కుమార్ బాబు, రాజ్పూర్ నితీష్ కుమార్ ఎప్పుడు వెళ్ళాడు? నిన్న సాయంత్రం నాకు 5:30కే తెలిసింది బాబు. ఇక్కడ ఫంక్షన్ కానీ వచ్చాను బాబు. ఇక్కడికి రాకపోయి ఉంటే నా కొడుకు బతుకుని బాబు. ఇక్కడికి వచ్చి బాబు మాకు కొడుకు శోకం మిగిల్చాడు ఆయన. మాకు శోకం మిగిల్చాడు బాబు. బాబు ఎంతో ధైర్యం చెప్పేవాడు. ఆయన చూసుకునే ధైర్యంగా బతుకుతున్నాడు. ఒక్క కుర్రోడు బాబు. నాకు 2 ఒక్క కుర్రోడు లేరు బాబు. 2 ఆడపిల్లలు కొడుకున్నా ఆయన. అలాగే పెట్టుకుని బతుకుతున్నాను ఆయన. నాగేడు బాబు దేవుడు బాబు.
ఏం చదువుతున్నాడు బిఎస్సీ యానిమేషన్ కోర్స్ చదువుతుంటాడండి. బిఎస్సీ యానిమేషన్ కోర్సు సంజీవ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నాడు. ఈ మధ్య పాపం వాడు ఫీజు వాడే కట్టుకుంటున్నాడు. ఈ ఈవెంట్ అవి చేసుకుని ఈ మధ్య నేను కూడా కట్టడం మానేస్తాను. కొంచెం కొంచెంగా ఏదో సంపాదించుకున్నాడు బాబయ్య. ఈ టైంలో నాకు ఎంత సోపం మిగిల్చేసాడు అయ్యా. ఈ 2 రోజుల నుంచి ఫీజు ఆడి కట్టుకున్నాడు. కాలేజీలో కూడా నేను కట్టలేదు బాబు. నేను కట్టలేకపోతున్నాను రా, మరి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం అంటే నా ఫీజులు కట్టుకుంటాను లే డాడీ, నువ్వు కట్టొద్దులే డాడీ అన్నాడు బాబయ్య. అవి కొట్టాడు.